హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. డాబా బ్యాగ్ బట్టలు ఆరేటకు వచ్చానండి. అసలు బట్టలు ఆరేసి వెళ్ళి మళ్ళీ జల్లొస్తానే ఉందండి. అసలు ఈ పక్కన పొలంకి వెళ్ళి చూస్తే భలే చక్కగా అనిపిస్తుంది. కాసేపు అయిన డాబా మీద ఉందామని చెప్పి వీడియో తీసుకుంటున్నానండి. ఇదిగో చూడండి మన పొలం మీద అంతా. మాది ఎదరదొడ్డి ట్రక్కులు చూడండి ఎట్లా వెళ్ళాడుతున్నాయో. మట్టి తోలారండి. వర్షంలో కూడా మట్టి తోలితే చక్క శాంతం మట్టి అంతా అతుక్కుపోయిందండి బండ్లకి. పాపం కాలు నీళ్ళు కట్టుకున్న వాళ్ళకి మట్టి లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎక్కడ గుట్ట తోటలలో దూరిపోతున్నారండి. అదే మన బుల్లి నర్సరీ అదిగోండి ఆ మూల మా తమ్ముడి ఇల్లు. అసలు బొబ్బాసకాయలు చూడండి, బా ఎంత మంచిగా అనిపిస్తున్నాయి చూడండి. అసలు మన ఇంటి ముందు యాప్ షాడ్ చూసారా? అసలు ఎంత మంచిగా చక్క రివ్వు అనుకుంటూ చల్లటి గాలితో ఆహా ఎంత మంచిగా ఉందో చూడండి. అసలు మళ్ళీ ఇల్లుగాడు చూడండి వర్షానికి కూడా పాపం దాని పరిస్థితి. వర్షానికి షెడ్ కట్టేవి లేదు. తట్లేయటం తట్ట పైన గమ్ము కప్పటం అండి. మన రోజా చెట్ల పూసింది చూడండి. మన మున్నూరు వరహాలు, మన మందారాలు, మన శంకు పువ్వుల చెట్టు చక్కగా అవుట్ సైడ్ అంతా భలే అందంగా ఉందండి. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారండి. వర్షంలో కూడా చక్కగా ఇల్లు కడుతుంటే అసలు నీళ్లు పట్టకుండా సరిపోతుందండి. ఆ కొబ్బరి చెట్లు చూడండి, కాయలు ఎట్లా ఉన్నాయి. రివ్వు మనకి ఎన్ని కాయలు కాసింది చూడండి. అసలు కొండ ఉరుకులు పెడుతుంది చూడండి, ఎట్లా ఉరుకులు పెడుతుందో. మేఘాలు పరిగెట్టమంటే ఏంటి పండమ్మ అని అడుగుతున్నాడు మా చిన్నబాబు నిన్న, తమ్ముడు బాబు. నాన్న అంటే అది కదిలినట్టే మనకు అనిపిస్తాయండి. ఉరుకులు పెట్టం కాదు నాన్న, అలా కనిపిస్తూ ఉంటాయి నాన్న మనకి అని చెప్పానండి. చక్కగా పచ్చదనంతో ప్రకృతి మధ్యలో మేము ఉన్నామండి. అసలు మంచిగా భలే ఉంటుందండి మా ఇంటి దగ్గర. సమ్మర్లో కూడా ఇటు వెళ్ళే పని లేదండి సర్వలో కూడా. అదిగో చెరువు అక్కడ చూడండి. అదో చెరువు, పెద్ద చెరువు, పొలాల పక్కన చెరువు అండి. అదిగోండి ఎంత బాగుందో చూడండి. అసలు లొకేషన్ చూస్తే చాలా బాగుంటుందండి. అసలు మంచిగా ఉంటుందండి. అసలు అది వర్షం పడుతూనే ఉంది, వాళ్ళు కడతానే ఉన్నారు అక్కడ ట్రాఫిక్ చూడండి. అసలు వర్షం పడితే మాత్రం పని చేసుకోవాలి కదమ్మా, తింటాకి ఎక్కడి నుంచి వచ్చిద్దమ్మా అంటున్నారండి వాళ్ళు. చూసారా టేకు పూలు కూడా ఎట్టు పూసినాయో. ఇది ఏందనుకున్నారు? ఇదేదో చెట్టు అండి, ఇది సుబాబుల చెట్టు అంటారండి దీన్ని. ఆ టవర్లు చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో. మా ఇంట అనుకున్నాండి అసలు సిగ్నల్ ఉండదండి మాకు కాసేపు కూసిపోయేదని. మా ఇంటి చుట్టూ లొకేషన్ మీకు నచ్చిందండి? మా ఇంటి చుట్టూ లొకేషన్ మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.